నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులని ఈరోజు కవర్ చేసుకోవడానికో లేకపోతే డైవర్ట్ చేయడం కోసమో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నటువంటి పోస్టుల్ని ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వాదనలు ప్రతివాదనలాగా కౌంటర్కి ప్రతి కౌంటర్ కాగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కౌంటర్లు ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇక దాంట్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా భారతిరెడ్డిని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమైనటువంటి భారతిరెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూడాలి, అన్ని టెంపుల్స్కి వెళ్ళే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. మరి ఏ రోజు కూడా నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నీ భార్యను తీసుకొని ఏ రోజు కూడా ఏ టెంపుల్కి వెళ్ళినట్టు కానీ కొన్ని టెంపుల్స్లో కొన్ని గుళ్ళల్లో కొన్ని సందర్భాల్లో పర్టికులర్గా పండుగల సందర్భంలో కానీ లేకపోతే గుడి ప్రతిష్టల సందర్భంలో కానీ భార్యాభర్తలు కలిసి చేయాల్సినటువంటి పూజల్లో ఏ రోజు కూడా భారతిరెడ్డి పూజలో పాల్గొన్న సందర్భాలు మేము ఎక్కడా చూడలేదంటూ ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. ఇక దానికి సంబంధించి అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా ఆ నేతలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటుంటే ఇప్పుడు వాటన్నిటికీ కౌంటర్గా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 200 గుళ్ళు ధ్వంసమైన సందర్భాలు వైఎస్ఆర్సీపీ పాలనలో జరగలేదా అంటూ ఈరోజు టీడీపీ శ్రేణులు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. అదే సోషల్ మీడియా వేదికగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఎంతోమంది బ్రాహ్మిన్స్ యొక్క జంజాలు ఏవైతే ఉంటాయో వాటిని తెంపి మతం మార్చుకోవాలని చేసినటువంటి సందర్భాలు లేవా అని చెప్పేసి ఈరోజు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరో అంశం చూసుకుంటే మత రాజకీయాలు చేస్తున్నారు, హిందువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు సోషల్ మీడియా వేదికగా విదేశాల్లో ఉండి ప్రశ్నిస్తున్నారు కదా. మరి వాస్తవానికి మరి ఒక క్రిస్టియన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా చేశారు వైవి సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డి. మరి ఒక క్రిస్టియన్ని తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ చేయడం ఏంటి అని చెప్పేసి ఈరోజు వీళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం కాదా అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరో అంశం చూసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వెళ్తున్న సందర్భంలో కానీ లేకపోతే కొన్ని ప్రజల్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సభల సందర్భంలో కానీ ఆయన తల్లిగారైనటువంటి విజయమ్మ చేతిలో బైబుల్ కనిపించిన సందర్భాలు కూడా చాలా చూసాము. మరి వీటిని ఏమంటారు? వీటిని మత రాజకీయాలు అంటారా లేకపోతే ఇంకేమంటారో మీరే చెప్పాలి. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి హిందువుల ఓట్లు కావాలి, పాలన కావాలి తప్పితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్గానే ఉన్నారు. ఆయన క్రిస్టియన్ మతాన్ని ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పెంచడం కోసమే ఆయన చేసిన ప్రయత్నాలంటూ ఈరోజు టీడీపీ శ్రేణులు మత రాజకీయాలనే అంశం మీద కౌంటర్కి ప్రతి కౌంటర్ ఇస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా మనకైతే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతిరెడ్డి గారి అంశం కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. మరి తిరుమలలో ఏ రోజు కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల టైంలో కానీ లేకపోతే మరో అంశంలో కానీ ఏ రోజు కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవుడికి సమర్పించాల్సినటువంటి పట్టు వస్త్రాలు కానీ మరో అంశం కానీ ఎక్కడా సమర్పించినటువంటి సందర్భాలు కూడా మేము ఎక్కడా చూడలేదని చెప్పేసి ఈరోజు టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పిల్లలు కూడా ఏ రోజు కూడా ఏ టెంపుల్లో కనిపించినట్టు కూడా మనకి ఇక్కడ కనిపించలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మత రాజకీయాలు చేస్తున్నారు అనే అంశాన్ని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందంటూ టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. ఇక మొన్న చూసుకున్నట్టయితే ఆర్కే రోజా చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా ఈరోజు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. మరి ఆర్కే రోజా 100 రోజుల పాలనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఓ అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి హిందువుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి మీద మరోసారి బురద చల్లే ప్రయత్నం చేయబోతున్నారంటూ రోజా చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి మత రాజకీయాలు స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి, మొదటి నుంచి కూడా మత రాజకీయాలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. అందుకని ఒక క్రిస్టియన్ని తీసుకెళ్లి టీటీడీ చైర్మన్గా పెట్టారు. అండ్ వారి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి సభలకు వెళ్ళినా కూడా బైబిల్ని పట్టుకొని వెళ్తారు తప్పితే
మరో అంశం ఏ రోజు కనిపించదు. మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు అన్ని మతాలను సమానంగా చూడాల్సిన వీళ్ళు క్రిస్టియన్కి సంబంధించిన అంశాలను ఎలివేట్ చేయడంలో ఎందుకు ముందుంటారు అని చెప్పేసి ఈరోజు టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక చూసుకుంటే ప్రస్తుతానికి ఏదైతే ఈ లడ్డు వ్యవహారం ఉందో, ఈ లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా ఇందులో ఇరికించే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మరో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మరి చంద్రబాబు నాయుడిని తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. మరి వాస్తవానికి తప్పు ఎవరు చేశారు ఏంటి అనేది ల్యాబ్ రిపోర్టర్స్ ద్వారా తెలుస్తూనే ఉంది. కాబట్టి నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో నిజంగా ఒక హిందూగా ఉంటే ఆ పవిత్రత, ఆ గౌరవము, ఆ దైవభక్తి ఇవన్నీ ఉంటే ఇలాంటి చర్యలకి ఎవరూ పాల్పడరు. మీరు క్రిస్టియన్స్ కాబట్టే ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. నిజంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క ఆ లడ్డు విశిష్టత కానీ ఆ పవిత్రత కానీ నిజంగా తెలుసున్న వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయరు. అది కూడా జంతువుల కళేబరాల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ కొవ్వుతో మరోసారి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఓ అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి, హిందువుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి మీద మరోసారి బురద చల్లే ప్రయత్నం లడ్డు తయారీ విధానం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలి అని అంటే రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగారా, లేకపోతే దేవుణ్ణే రాజకీయం కోసం వాడుకుంటున్నారా అనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా చాలా మంది నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి నిజంగా చూసుకుంటే మరి ఈ అంశం, ఈ తిరుపతి లడ్డూకి సంబంధించిన అంశం ఇంకా బయటకు రావాలి, ఇంకా తెలియాలి అని అంటే మాత్రానికి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. దీని మీద ఒక నివేదిక వేయాలి, ఖచ్చితంగా దీనికంటే ఒక టీం పనిచేయాలి. వాస్తవాలేంటో అవాస్తవాలేంటో బయటికి తీయాలి తప్ప అప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటకు రావు. కానీ మరో అంశం చూసుకుంటే ఇప్పుడు ఈ మత రాజకీయాల అంశం మాత్రానికి చాలా చర్చనీయాంశంగా మారుతుంది. మరి వాదనలు ప్రతివాదనలాగా వారు చేస్తున్నటువంటి ట్వీట్లకి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తున్నటువంటి ట్వీట్లకి ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ప్రతి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇక అందులో భాగంగా భారతీరెడ్డి అంశం తీసుకురావడం జరిగింది, వైవి సుబ్బారెడ్డి అంశం తీసుకొని రావడం జరిగింది. మరి అదే టీటీడీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉందో అన్యమత ప్రచారం జరిగినట్టు కూడా కొన్ని వార్తలు అయితే చూసాం. అది కూడా వైఎస్ఆర్సీపీ పాలనలో వచ్చిందన్నట్టు కొన్ని వార్తలు అయితే చూసాం. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడే హక్కు మీకు ఉంటుంది, కానీ అంతకు మించి మీకు ఆ మాట్లాడే హక్కు కూడా లేదు అంటూ ఈరోజు టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో నిజాలు తెలియాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. దాంట్లో వాస్తవాలేంటో అవాస్తవాలేంటో బయటికి తీసుకొని రావాలని మనమందరం కూడా కోరుకుందాం. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.